దీప, కార్తీక్ వాళ్ళు జోష్న దగ్గరికి వచ్చి, జోష్న ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతూ నువ్వు ఏం పనులు చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటారు. అది చూసి అక్కడ ఉన్న జోష్న అయితే ఓహో మీకు వైరాతో నేను చేతులు కడిపినట్లుగా ఇదంతా ప్లాన్ చేసినట్లుగా తెలిసిపోయిందన్నమాట. ఈ విషయం అయినా మీకు ఎలా తెలిసింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే వాడే నైట్ ఫోన్ చేసి నాకు ఈ విషయం మొత్తం చెప్పాడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే అవును బావా చేశాను, అయితే ఇప్పుడు ఏంటాట అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నీకు సిగ్గుగా అనిపించటం లేదా? ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎంత ఇబ్బంది పెడుతూ నువ్వు వాళ్ళని బాధ పెడుతూ ఇలా చేయడానికి అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప కూడా అవును జోష్న, అసలు నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఈ విషయాలు అన్నీ తెలిస్తే ఎవరు ఏం చేస్తారో నీకు అర్థమవుతుందా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఎవరు నన్ను ఏమీ చేయలేరు, పైగా నువ్వు అయితే అస్సలు ఏమి చేయలేవు దీప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే మౌనంగా జోష్న వైపు చూస్తూ ఉండిపోతుంది. అవును, త్వరలోనే నేను బావతో నా మెడలో తాళి కట్టించుకుంటాను, అప్పుడు కూడా నువ్వు ఏమీ చేయలేవు, ఇలా మౌనంగా చూస్తూ ఉండటం తప్ప అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్, దీప వాళ్ళు అయితే జోష్న వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు మెడలో తాళి కట్టించుకుంటాను అంటున్నావు, నాతో నేను కట్టాలి కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఎందుకు కట్టవు బావా, నువ్వు త్వరలోనే నా మెడలో తాళి కడతావు, అది గుర్తుపెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే సరే జోష్న, సరే నేను దీప దగ్గరుండి నీ మెడలో తాళి కట్టిస్తాము, ఆ మాట నేను ఇస్తున్నాను కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే ఏంటి బావా, నువ్వు కట్టకుండా వేరే వాళ్ళతో నా మెడలో తాళి కట్టిస్తావా, అలా ఎలా జరుగుతుందో నేను చూస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే నువ్వు చూడు జోష్న, ఎందుకు అంటే ఒక నెల రోజుల్లో ఎవడో ఒకరిని తీసుకొని వచ్చి నీ మెడలో తాళి కట్టించే బాధ్యత నాది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే అంత ధైర్యం ఉన్నవాడు ఎవడు లేడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప చేతిని అలాగే జోష్న చేతిని తన చేతుల్లోకి తీసుకొని మే ఇద్దరం మాట ఇస్తున్నాము, నీకు నెల రోజుల్లోన ఎవరో ఒక వ్యక్తితో అయితే నీ మెడలో తాళి కట్టించడం ఖాయం అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు. ఆ మాటలు విని అక్కడ ఉన్న జోష్న అయితే అది చూద్దాం బావా, నువ్వు ఎవరితోనో కట్టిస్తావో లేదా నువ్వే నా మెడలో కడతావో అది చూద్దువు కానీ అని చెప్పేసి అయితే అంటూ గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది.